హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఇవాళ వీడియోలో మునగ చెట్టు గురించి తెలుసుకుందామండి. ఈ మునగ చెట్టు మొక్క మొయ్యలేనంత కాయలు కాయాలి అంటే ఏం చేయాలి, ఎలాంటి కేర్ తీసుకోవాలి, పూత దశలో ఉన్నప్పుడు పువ్వు రాలిపోకుండా ఆరోగ్యవంతమైన పిందెలు పడడం కోసం మనం ఏ ఏ పనులు చేయాలి, అలాగే క్యాటర్పిల్లర్ సమస్యని ఎలా అధిగమించాలి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందామండి. సో మీరు దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ మీలో ఎవరైనా మన ఛానల్లోకి ఫస్ట్ టైం వస్తే నేత్ర వ్లాగ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. సో దట్ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా నాకు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా చేస్తాను. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్, మీరందరూ వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. దయచేసి మర్చిపోకుండా లైక్ చేయండి. ముందైతే ఈ మునగ చెట్టు ప్రాముఖ్యతని తెలుసుకుందాము. చాలామందికి తెలిసే ఉంటుంది, అయినా నా వంతు ప్రయత్నంగా నేను చెప్తున్నాను. ఈ మునగ చెట్టుని మిరాకిల్ ట్రీ అని అంటారండి. ఎందుకంటే ఈ చెట్టులోని ప్రతి భాగాన్ని మనం వాడుకోవచ్చు. ఈ చెట్టు మొగ్గల్ని, పువ్వుల్ని, అలాగే కాయల్ని, ఆకుల్ని, ఎండిపోయిన తర్వాత గింజల్ని, సీడ్స్ గాను, అలాగే ఆ సీడ్స్తో తయారు చేసుకున్న పౌడర్ని కూడా వాడుకోవచ్చండి. అంతేకాకుండా ఈ చెట్టుని మదర్ మిల్క్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే పాలల్లో ఉండేటువంటి కాల్షియం కంటెంట్ కంటే కూడా 17 రెట్లు ఎక్కువగా ఈ ఆకుల్లో, గింజల్లో ఉంటుందంటండి. కాబట్టి ఈ చెట్టు అందరి మిద్దె తోటల్లోనూ, పెరట్లోనూ ఖచ్చితంగా పెంచుకోవాల్సిన మొక్క అండి. ఈ మునగ చెట్టుకు ఎక్కువ పిందెలు పడి ఎక్కువ కాయలు కాయాలంటే ఫస్ట్ పాయింట్ ప్రూనింగ్ అండి. ప్రూనింగ్ చేసుకుంటే చెట్టు గుబురుగా పెరిగి కాయలు బాగా వస్తాయి. అలాగే ఈ మొక్కను మనం గింజలతో పెంచుకోవచ్చు, ఇంకా కొమ్మలతో కూడా పెంచుకోవచ్చు అండి. ఎలా పెంచినా 6 మంత్స్లో మనకు కాపు అయితే ఖచ్చితంగా వస్తుంది. ఈ ములక్కాయ చెట్టుకి పూత దశ రాగానే క్యాటర్పిల్లర్స్ అటాక్ ఎక్కువగా ఉంటుందండి. అసలు చాలామంది ఈ క్యాటర్పిల్లర్స్కి భయపడి కూడా చెట్టుని ఇంట్లో పెంచుకోవడానికి ఇష్టపడరు. పూత స్టార్ట్ అవ్వగానే మీరు చేయాల్సిన ఫస్ట్ పని ఒకటి ఉందండి. అదేంటంటే జీవామృతం కానీ, నీమ్ ఆయిల్ కానీ, బ్రహ్మాస్త్ర కానీ ఏది అవైలబుల్గా ఉంటే అది ఎవ్రీ 3 డేస్కి ఒకసారి స్ప్రే చేయండి. అలా చేయడం ద్వారా ఈ క్యాటర్పిల్లర్ సమస్యని సక్సెస్ఫుల్గా అధిగమించవచ్చు. తర్వాత పూత రాలిపోతూ ఉంటుందండి, అస్సలు నిలబడదు. సో పూత నిలబడడం కోసం మనం ఏం చేయాలో ఒక ద్రావణం అయితే చేసి చూపిస్తానండి. దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో దానికోసము 1/2 లీటర్ పుల్లటి మజ్జిగ తీసుకున్నానండి. మనము చెట్లకి స్ప్రే చేయడానికి ఎప్పుడు కూడా బాగా పులిసిన మజ్జిగ ఉండాలి. ఇందులో కొంచెం ఇంగువ వేసానండి. ఈ ఇంగువ చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు దీన్ని చక్కగా కలుపుకొని మన ఆ ఇంగువ వేసాం కదండి, ఇంగువ మొత్తం కూడా మజ్జిగలో కలిసిపోయేదాకా మనం మంచిగా కలుపుకోవాలండి. అలా కలిసిపోయిన తర్వాత వడగట్టాలండి. వడగట్టుకొని స్ప్రేయర్లో వేసుకోవాలి. మనం అలాగే వేస్తే స్ప్రేయర్కి అడ్డం పడుతుందండి. 1/2 లీటర్ మజ్జిగ తీసుకున్నానండి. అలాగే దానికి 1/2 లీటర్ వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాను. వడకట్టుకున్న దాన్ని ఇలాగ స్ప్రేయర్లో వేసుకొని పూత మీద మొత్తం స్ప్రే చేయాలండి. అలాగే చెట్టు మీద కూడా మొత్తం స్ప్రే చేసుకోవాలి. దాంతోపాటు మొక్క మొదట్లో కూడా పోసుకోవచ్చండి. ఇది చాలా చక్కగా పనిచేస్తుంది. చాలా కాయలు ఎక్కువగా రావడానికి కూడా యూజ్ అవుతుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తము ఆకుల కింది వెనకాల మొత్తం కూడా స్ప్రే చేసుకోవాలండి. ఇందులో ఇంగువ వేసుకున్నాం కనుక మనకు పెస్టిసైడ్గా కూడా ఉపయోగపడుతుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను మొక్క పెట్టి అయితే 6 మంత్స్ అవుతుందండి. ఎంత బాగా వచ్చిందో చూడండి కాయలైతే. ఒకటైతే మనకు హార్వెస్ట్కి కూడా రెడీగా ఉన్నాయండి. చెట్టు చాలా చిన్నదే కానీ ఆల్మోస్ట్ చెట్టుకైతే నాకు ఒక 9 ములక్కాయలు అయితే వచ్చాయండి. ఎంత హ్యాపీగా ఉందోనండి ఇలాగ వీటిని చూస్తుంటే. మీకు చెట్టంతా ప్రతి పింద హెల్తీగా వచ్చి ప్రతి కాయ లావుగా అయ్యి చెట్టంతా కాయలు పడాలి, మోయలేనంత కాయలు రావాలి అంటే నేను ఇక్కడ చూపిస్తున్నట్టు మీరు కూడా చేయండి. నేనైతే ఇలానే చేశాను. చిన్న మొక్కకే మనకు ఎన్ని కాయలు వచ్చాయో మీరు కూడా చూసారు కదండి. అయితే ఫస్ట్ మనము ఇలా కుండీలో ఉన్న మట్టినంతా కూడా లూజ్ చేసేసుకోవాలండి. ఇలా లూజ్ చేయడం వల్ల మనకి చెట్టుకి వేర్లకి ఏరేషన్ అనేది బాగా జరిగి మనము మట్టి లూజ్గా ఉందనుకో, మనం ఏ లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇచ్చినా, సాలిడ్ రూపంలో ఇచ్చినా మన మొక్క అనేది ఈజీగా తీసుకుంటుందండి. అప్పుడే కదా మనకి హీల్డ్ అనేది బాగా వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదండి, బనానా తొక్కలండి. ఇవి మనము పౌడర్ చేసి కూడా వేసుకోవచ్చు, లేదంటే ఇలా కూడా వేసుకోవచ్చు అండి. ఎండిపోయినవి అనే కాదు, పచ్చివి కూడా మనం వేసేసుకోవచ్చండి.
ఇవైతే ఆల్మోస్ట్ ఒక 8 బనానాలండి డ్రై చేసి పెట్టుకున్నవి. ఇప్పుడైతే వీటిని మొక్క మొదట్లో మొత్తము ఆ 8 బనానా తొక్కలనైతే వేసేస్తున్నానండి. ఇదైతే స్లో రిలీజ్ ఫెర్టిలైజర్ అండి. మనం డైలీ వాటర్ ఇస్తుంటాం కదా, అది లోపల కంపోస్ట్ అయిపోయి మన మొక్కకైతే న్యూట్రియంట్స్ అనేది అందిస్తూ ఉంటాయి. దానివల్ల మనకి పూత అనేది బాగా వస్తుంది. వచ్చిన పూత బాగా నిలబడుతుందండి. అలాగే ఇది వచ్చేసి వర్మీ కంపోస్ట్ అండి. ఈ వర్మీ కంపోస్ట్ కూడా చూస్తున్నారు కదా, డబ్బా నిండా వేశాను. అలా వేస్తేనే మనకి వచ్చిన పూత కాయగా మారి హెల్తీగా రావడానికైతే ఛాన్స్ ఉంటుందండి. చూస్తున్నారు కదా, ఇలా వేసేసుకొని పైన మళ్ళీ సాయిల్తో అయితే కప్పేసేయాలండి. మనకి చిన్న చిన్న ఎర్త్వామ్స్ కూడా ఈ వర్మీ కంపోస్ట్ వల్ల చాలా డెవలప్ అవుతాయండి. ఇలాగా మొత్తం మొక్క చుట్టూతో అలానే వేసేస్తానండి. తర్వాత మనము వాటరింగ్ చేసేసుకోవాలి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను కామెంట్ చూసుకొని ఖచ్చితంగా ఆ వీడియో అయితే చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.